Before we begin, let me introduce myself. I am Sri Chandana of 9th class. I will be your host for the evening. Thank you. A hearty welcome to all our parents, well-wishers, chief guests, teachers and my dear friends. On the behalf of Kakatiya High School, on the occasion of Annual Day, we have a lot of talented performances lined up for you today. I am excited to introduce them to you. From dance performances to musical acts, we have a diverse range of performances that are sure to keep you entertained through the evening. But before we begin, I would like to take a moment to acknowledge the achievements and contributions of our school. It is because of their support and guidance that our students are able to excel in their respective fields. Thank you. Good evening to one and all. This is P. Akshara of 9th class. A hearty welcome to all our parents, well-wishers, chief guests and my dear friends on the behalf of Kakatiya High School on the occasion of Annual Day. Now I would like to tell you that we are going to start our celebrations with a welcome song. I call onto the stage 9th class to perform a welcome dance and give them a big round of applause. గణపతి మనం ప్రారంభించబోయే ప్రతి కార్యంలోనూ ప్రతి పనిలోనూ ఆ స్వామి ఆశీస్సులుండాలని ముందుగా ఆ స్వామిని స్మరించుకుంటాం. ఓం విఘ్నేశాయ నమః. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాంగి
అట్లే ఆపు ఒక నిమిషం ఆపు 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 Round of applause.
Lord Principal Sir, Chairman Sir, Director Sir, GV Sir, and all the dignitaries on the stage to fill the environment with positive vibes through their prayer. Thank you. cute children. So this year we successfully completed 20 years of Kakatiya. అంటే ఒక మనిషి లైఫ్ 70 years అనుకుంటే 20 years అనేది చాలా చాలా లాంగ్ పీరియడ్. అటువంటి 20 yearsను ఈ ఇయర్ తోటి మన కాకతీయ స్కూల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసడానికి కారణమైన పేరెంట్స్కు, వెల్ విషర్స్కు అందరికీ కూడా మన కాకతీయ స్కూల్ తరఫున మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఈ 20 సంవత్సరాలలో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసినాం. అంటే ఫస్ట్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ అనే ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేసి కొన్ని వందల మంది స్టూడెంట్స్ను ఐఐటిఎన్స్గా, ఎన్ఐటీస్ ప్లస్ డాక్టర్స్గా, అంటే రకరకాల రంగాలలో కొన్ని వందల మంది స్టూడెంట్స్ను మేము స్కూల్ నుంచి తయారు చేసి మంచి మంచి కాలేజీలలో కూడా జాయిన్ చేయించి మంచి మంచి ప్యాకేజీలతో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ లైఫ్ లీడ్ చేసడానికి మన స్కూల్ కారణమైనందుకు మా స్టాఫ్కు, మా మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే స్కూల్ పెట్టినప్పుడు ఎట్లా ఉండే అంటే ఒక పేరెంట్స్కు నేను చెప్తున్నా, ఇప్పుడు అప్పుడు ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ ఉండే. ఎంటర్టైన్మెంట్ అంటే ఒక టీవీ ఒకటే ఉండే, లేకపోతే సినిమా అనేది ఒకటే ఉండే. అప్పుడు పిల్లలు ఏంటంటే స్కూల్ అయిపోగానే ఇంటికి పోయి ఎక్కువ వర్క్ చేసేది. ఎక్కువ వర్క్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి వాళ్ళ ఫోకస్ అంతా కూడా గేమ్స్ కానీ లేదా స్టడీస్ మీద, ఎడ్యుకేషన్ మీద ఉండి టీచర్స్ చెప్పిన, పేరెంట్స్ చెప్పిన స్టూడెంట్స్ అందరు కూడా వాళ్ళ మాటలు వినుకుంటూ చాలా చాలా డెవలప్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే మనం చెప్పాలంటే కరోనా ముందు, కరోనా తర్వాత మనం చెప్పుకోవాలి పిల్లల గురించి. కరోనా తర్వాత ఏమైందంటే మేము తప్పని పరిస్థితులలో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు కూడా రిస్క్ అయినా సరే ప్రతి స్టూడెంట్కి ఒక మొబైల్ ఫోన్ కొనిచ్చారు. మొబైల్ ఫోన్ కొనిచ్చి మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ క్లాసెస్కు వాళ్ళు ఏంటంటే నెమ్మదిగా ఆ మొబైల్ ఫోన్కు ఎడిక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ కరోనా అయిపోయింది, మళ్ళీ ఫిజికల్గా మేము క్లాసెస్ స్టార్ట్ చేసినాం. కానీ ఆ ఎడిక్షన్ అనేది పోలేదు పిల్లలకు. ఎడిక్షన్ పోకుండా ఇప్పటికీ కూడా నాకు 90% ఆఫ్ పేరెంట్స్ స్కూల్లో ఏం కంప్లైంట్స్ ఉండట్లేదు. ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే, సార్ మా పిల్లవాడు ఇంటికి రాగానే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు సార్, మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు సార్ అని అందరి పిల్లలు కంప్లైంట్స్. అయితే అది మేనేజ్మెంట్గా మేము చేసేదానికంటే మా ప్రయత్నం ఉంటుంది. దాంతోపాటు పేరెంట్స్ ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఉంటే మనం ఏంటంటే ఈ పిల్లలను మనం సర్దిద్దుకోవచ్చు. ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఆ పిల్లలు ఏమవుతారంటే ఆ మొబైల్స్లలో ఎంత అగ్రెసివ్గా ఉంటారో తెలియట్లేదు. చాలా సాఫ్ట్గా ఉండే పిల్లవాడు కూడా ఎప్పుడైతే రియాక్ట్ అవుతారో తెలియదు. మేము కూడా పిల్లలతో మాట్లాడుతుంటే వాడు అప్పటికప్పుడే మంచిగా ఉంటాడు, అప్పటికప్పుడే ఫ్రెండ్స్తో కనుక రియాక్ట్ అవ్వకుండా ఆ పంచాయతీ పెట్టుకోవడమో, తిట్టుకోవడమో, కొంచెం మూడీగా ఉండడమో, వాడు నైట్ మొబైల్ ఏం చూసి వస్తారో తెలియదు. వస్తేనేమో క్లాస్కు విపరీతమైన ఆనందంతో వస్తున్నాడు, లేకపోతే విపరీతమైన డల్నెస్తో వస్తున్నాడు. ఏందిరా అంటే ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కనుక్కుంటే, సార్ అది జరిగింది సార్, రాత్రి వాడు మొబైల్ అది చూసింది సార్, ఇది చూసింది సార్, హర్రర్ సినిమా చూసింది అనవచ్చు, రకరకాల యాక్టివిటీ చూసింది అనవచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కరోనా అనేది మా మేనేజ్మెంట్కు, పేరెంట్స్ కూడా ఒక పెద్ద గుణపాఠం లెక్క తయారైంది.
సో మేము పేరెంట్స్కు అడ్వైజ్ చేసేది ఏంటంటే ఒక్క మొబైల్ ఫోన్ అనేది ఒక భూతం లెక్క ప్రతి ఇంట్లో జ్వరబడిపోయి పిల్లలు కూడా ఏం చేస్తారంటే ఒక పేరెంట్ మొన్న నాకు ఫోన్ చేసి సార్ మా వాడు మొబైల్ ఇవ్వకపోతే అన్నం తినట్లేదు సార్ అంటున్నాడు. మొబైల్ తినకపోతే అన్నం తినట్లేదు సార్ అంటే నేను ఏం చేసిన అంటే ఆ మొబైల్ తీసుకొచ్చి నా లాకర్లో పెట్టించిన. 2 రోజులు ఏడ్చిండు. తర్వాత వాడు ఏం చేసిండు, అన్నం తిన్నాడు, చదువుకుంటుండు, చాలా మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ పేరెంట్ ఏమంటున్నాడంటే సార్ మా వాడు బాగా సెట్ అయ్యాడు సార్, మా వాడు చదవకుండా ఏం లేదు కానీ మొబైల్ చూడకుండా సార్ అనే కాడికి వచ్చింది. కాబట్టి మార్పు అనేది మా వైపు నుంచి ఎట్లా మేము ప్రయత్నం చేస్తాం. పేరెంట్స్గా మీరు కూడా ఆ మార్పును ఆస్వాదించండి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వస్తాయి, సమ్మర్ హాలిడేస్ రాగానే కథ వాడు మొబైల్ పట్టుకొని కూర్చుంటాడు. ఆ పిల్లలను మనము జూన్లో వచ్చిన తర్వాత మోటివేట్ చేసి ఎడ్యుకేషన్ చదువు చెప్పడానికి చాలా ప్రయత్నం అవుతున్నది. సో కాబట్టి దయచేసి ఏంటంటే పేరెంట్స్ వాడు అలుగుతాడు, ఏం చేస్తాడు, ఏది ఉన్నా కానీ ఆ మొబైల్ ఒక్క దానికి దూరంగా ఉంచండి. మీ స్టూడెంట్స్ కూడా అద్భుతంగా తయారవుతారు. దానికి మేము మా వైపు ప్రయత్నంగా మేము చాలా రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ చాలామంది పేరెంట్స్ ఏమంటారు అంటే సార్ మన స్కూల్లో, అంటే మన స్కూల్లో కాదు, ఇంతకుముందు చాలా స్కూళ్ళల్లో కేరళ టీచర్స్ ఉండి ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడారు సార్ పిల్లలందరూ. ఇప్పుడు మనం ఐఐటి ఫౌండేషన్ అని చెప్పేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద బాగా ఫోకస్ చేయడం వల్ల కొద్దిగా స్పోకెన్ తగ్గుతుందని చెప్పేసి చాలా కంప్లైంట్ కూడా చేస్తున్నారు. అందుకే నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రొఫైల్ అనే ఒక ప్రోగ్రామ్ ఒకటి మనం తీసుకొస్తున్నాం. ఏప్రిల్ 3 ఒక పేరెంట్స్ మీట్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ తోటి ప్రైమరీ స్టూడెంట్స్ చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడే విధంగా మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం. పిల్లలకు పెనాల్టీ వేయడం కానీ రకరకాలుగా చేసినా కానీ అది మార్పు రావట్లేదు. ఆ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ప్రైమరీ స్టూడెంట్స్ వితిన్ 6 months లోపల అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఆ ఒక్క లోపాన్ని పేరెంట్స్ నాకు చాలాసార్లు రిమైండ్ చేస్తున్నారు. ఆ లోపాన్ని మేము సరిదిద్దుకుంటాం. సో మీ కోఆపరేషన్ ఇదే విధంగా ఉంటే ఇంకా 20 years కూడా మేము ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా స్కూల్ రన్ చేయగలుగుతామని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir, for your precious message. Hope our students will put your words in their future endeavors. I would like to invite our respected chairman, sir, Sri G. Harnarayana, sir, to speak a few words on this occasion. Invite with warm welcome, I request our honorable director, sir, Sri G. Venkateswarlu Garu, onto the dais, please, to speak a few words. Okay, thank you. Respected chairman, principal, dear faculty members, dear parents and students. సార్ ఇందాక చెప్పాడు ఆ ప్రాబ్లం. వన్స్ అపాన్ ఏ టైం ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మనం అందరం స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినాం. ఎవరు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినప్పుడు మనము ప్రాబ్లం స్టూడెంట్ ఎవరైనా చైల్డ్ ప్రాబ్లం అయినప్పుడు స్కూల్ రెస్పాన్సిబిలిటీ ఎంతో పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అంతగా ఉండే మనం చదువుకుంటాం. ఇంకా నేను చదువుకున్నప్పుడు మీకు ఇల్లు ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ పేరెంట్ కంటే నేను మా పిల్లలు చాలా పెద్దలు అయ్యారు కాబట్టి నేను ఇంకా కొద్దిగా సీనియర్ సిటిజన్. మా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండే, మా టీచర్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండే, స్కూల్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండే, ఎక్కువ మోర్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ ఉండే. ఇప్పుడు పేరెంట్ రెస్పాన్సిబిలిటీ దాదాపుగా స్కూల్లో ఇన్ఫర్మేషన్ డంప్ చేయడానికి అవుతుంది. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ప్రిన్సిపాల్ సార్కి చెప్పుకో, స్కూల్ క్లాస్ టీచర్కి చెప్పండి, కన్సర్న్ టీచర్కి చెప్పండి. పేరెంట్ రెస్పాన్సిబిలిటీ తగ్గుతుంది. చూడండి, మీరే ఒక్కసారి రివ్యూ చేసుకోండి. టీచర్లు మరి బెదిరియాలి, టీచర్లు భయపెట్టాలి. మేము టీచర్లకు నేర్పేది ఏంటంటే పిల్లలతోటి ఫ్రెండ్లీగా ఉంటూ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయమని. పేరెంట్ కోరుకునేది ఏంటంటే భయపెట్టమని. ఇదేదో బాగాలేదు, కొద్దిగా పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ కూడా మోర్ ఉండాలి. సార్ ఇందాక చెప్తుంటే ఆ ప్రాబ్లం చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. మొబైల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇద్దరం తీసుకుందాం, మా వంతు మేము ఎస్కేప్ అయితే అని చెప్పట్లేదు, సార్ కూడా చేస్తాం. కానీ మీ అఫెక్షన్, మీ ప్రేమ, లవ్, పిల్లల మీద ఉన్న లవ్ వాడిని బ్యాడ్ వైపు తీసుకుపోకూడదు కదా. కొద్దిగా అవసరమైనప్పుడు కఠినంగా ఉండాల్సి వస్తుంది కదా. అదొక్కసారి చూడండి. ఇకపోతే 20 years ట్రావెలింగ్, కాకతీయ కాన్సెప్ట్ స్కూల్ 20 years బ్యాక్ నుంచి మనం 20 years సార్ అన్నాడు చాలా లాంగ్ పీరియడ్ అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం బస్ కొరకు వెయిట్ చేస్తామో 2 నిమిషాలు కూడా 2 hours అనిపిస్తుంది.
2 minutes 2 hours అనిపిస్తుంది. మనం ఒక పనిలో ఎంగేజ్ అయితే 20 years కూడా చాలా చిన్న టైం అనిపిస్తుంది, చాలా చిన్న టైం అనిపిస్తుంది. మాకు 20 years అయిపోయింది. ఇందాక ఆ టేబుల్ కాడ కూర్చొని నేను అనుకున్నా 20 years అయిందా మనది స్కూల్ పెట్టి అనుకున్నాం. 20 years అయిపోయింది, చూస్తుండగానే అయిపోయింది. అయితే 20 years బ్యాక్ ఇప్పుడు ఎట్లా ఉంది? 20 years బ్యాక్లో చూసుకున్నప్పుడు మనం కొన్ని ఇన్నోవేషన్స్ బాగా బయటకు వచ్చినాయి. 20 yearsలో వచ్చేసరికి ఫస్ట్ 5 to 10 years వరకు మంచి ఇన్నోవేషన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఆ ఇన్నోవేషన్స్ రాలేకపోతున్నాయి. కారణం ఏంది? టెక్నాలజీ డెవలప్మెంట్. మనం ఏదన్నా తయారు చేద్దామంటే ప్రపంచంలో ఎవడో ఒకటి యూట్యూబ్లో పెడతాడు, ఇది ఆల్రెడీ చూసినాం సార్ అంటారు. ఎవడో ఒకటి ఏదో ఒకటి చేస్తారు. ఇన్నోవేషన్ అనగానే మనం యాక్చువల్గా యూట్యూబ్లో చూడకుండా కూడా కొంతమంది మన పిల్లలు కానీ మన పేరెంట్స్ కానీ లేదా టీచర్స్ కానీ అది చూడరు. కానీ ఈయనకు వచ్చిన ఆలోచనతో చేసినా కానీ అది యూట్యూబ్లో ఉంటుంది, ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నది. గూగుల్ సెర్చ్ చేస్తే కొడితే వస్తుంది. ఈ ఇన్నోవేషన్ అంటే ఎట్లా వస్తుంది? మరి ఇన్నోవేషన్ అంటే ఎట్లా వస్తుంది? మనం గూగుల్లో లేనిది యూట్యూబ్లో లేనిది నేర్చుకోగలగాలి, అది క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం? బుక్ రీడింగ్ అయితే మొత్తం పూర్తిగా దాదాపు తగ్గుతుంది. బుక్ రీడింగ్ ఒకటి. రెండవది ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. పిల్లలు చూడండి, ఇప్పుడు దాదాపుగా more than 30 members డ్యాన్స్ వేసారు. ఇక్కడ మంచి రిథంతో వేసారు. కాన్సన్ట్రేషన్ ఉంది, రిచ్గా ఉంది. బట్టలు కూడా చూస్తే చాలా రిచ్గా ఉంది. ఈ కాన్సన్ట్రేషన్ కానీ ఈ స్కిల్ కానీ ఈ మధ్య నాకు ఒక వర్క్ ఉండి నిజామాబాద్ పోయేటప్పుడు ఒక ఫ్రెండ్ మా బాబుని తీసుకొని రండి, ఒక యంగ్స్టర్ని తీసుకొని రండి అన్నాడు. వాడు మాట్లాడితే సూర్యాపేట, బిలాంగ్స్ టు సూర్యాపేట. ఏం చేస్తున్నావు బాబు? సింగర్. ఒక్క ప్రోగ్రామ్కి ఎంత తీసుకుంటావు? 30,000 సార్. ఎంత? 3 hours. 30,000 3 hours సూర్యాపేట. మరి మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా బాబు? లేదు. ఎందుకంటే సూర్యాపేట స్కూల్ ఎడ్యుకేషన్ అన్నాక నాకు డౌట్ వచ్చింది, మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ? ఇక్కడ మన కాడ మ్యూజిక్ స్కూల్సే లేవు, మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. అయినా కానీ వాడికి ఆర్ట్ ఉంది. గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ పోయిండు, నేర్చుకోగలిగాడు. అంటే ఇది ఒక్క స్కిల్ నేర్చుకోవాలి. కంపల్సరిగా చదువు మాత్రమే అన్నిటికీ కారణం కాదు. అయితే స్కూల్ ఎడ్యుకేషన్లో ఏమైతే సార్, స్కూల్ ఎడ్యుకేషన్లో ఎన్నైనా నేర్చుకోగలరు పిల్లలు, ఎన్నైనా నేర్చుకోగలరు. క్లాసికల్ డ్యాన్స్ కావచ్చు, క్లాసికల్ మ్యూజిక్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఏదైనా ఇవి నేర్పుతట్టు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. స్కూల్ ఎడ్యుకేషన్ వరకు అయితే స్కూల్ చూస్తుంది. ఇటువంటి మన టౌన్లో మార్నింగ్ 6కి లేపి 8 వరకు మీరు డ్యాన్స్ నేర్పించుకుంటారా, మ్యూజిక్ నేర్పించుకుంటారా, లేదా గేమ్స్ నేర్పించుకుంటారా? ఒక స్కిల్ నేర్పించుకుంటే తప్ప ఆయనకి పిల్లలకు ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఆ స్కిల్ తోటి వాళ్ళు ఇందాక నేను చెప్పాను 30,000 రూపాయలు 3 hours. ఆర్గనైజింగ్ స్కిల్స్ వస్తాయండి. ఆ స్కిల్ వస్తే ఒక ప్రోగ్రామ్ను కూడా ఆర్గనైజ్ చేయగలుగుతారు. ఆర్గనైజింగ్ స్కిల్ రావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే క్లరికల్ స్కిల్ అంటాం దాన్ని, కానీ ఆర్గనైజింగ్ స్కిల్ రావాలి. ఒక ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేయగలగాలి. లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి. లీడర్షిప్ క్వాలిటీస్ అనగానే పాలిటిక్స్ కాదండి, పాలిటిక్స్ సంబంధించింది కాదు లీడర్షిప్ అంటే. మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లీడ్ ఉంటాడు, అలా మేనేజర్ ఉంటాడు, వాళ్ళందరూ కూడా లీడర్షిప్పే. మళ్ళీ అది సైడ్ పోకండి, సైడ్ ట్రాక్లో పోండి. లీడర్షిప్ అనగానే జిందాబాద్ డౌన్ పార్టీలు కావు. లీడర్షిప్ అంటే ఒక టీచర్ క్లాస్కు లీడర్, ఒక ప్రిన్సిపాల్ స్కూల్కు లీడర్. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చినప్పుడు మాత్రమే పిల్లలు బాగుపడతారు. ఒకటే చదువు కాదు, చదువుతో పాటు చాలా నేర్చుకోవాలి. నేర్చుకోగలిగే కెపాసిటీ ఆ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు చాలా ఉంటుంది. కాబట్టి అది నేర్పి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. కొంతవరకు అది నేర్చుకుంటున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు మీరు అనుకున్న మొబైల్స్ కావచ్చు, ఇంకేదో కావచ్చు, కొంతవరకు దూరం ఉంటారు. లేదా అందులో నుంచి ఒక ట్రాక్, ఒక సంగీతం నేర్చుకున్నోడు పాట పాడగలుగుతాడు, లేదా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నోళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పోయి క్లాసికల్ డ్యాన్స్ చూసుకోగలుగుతారు, కన్సర్న్ చేయగలుగుతారు. అది లేకుంటే బతకలేము. సోషల్ మీడియా లేకుంటే మనం బతకలేము. సోషల్ మీడియా కావాల్సిందే, కానీ మనకు అవసరం ఉన్నది కావాలి. మనకు అవసరం ఉన్నది వచ్చినప్పుడు తీసుకోగలిగినప్పుడు మాత్రమే, స్టూడెంట్ తీసుకోగలిగినప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది. అటువంటి కాన్సన్ట్రేషన్, అటువంటి డైవర్షన్ పేరెంట్గా ఇంటి దగ్గర ఉంటారు. కాబట్టి అటువంటి చూసి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దండి. అటు పేరెంట్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఇటు టీచర్స్ రెస్పాన్సిబిలిటీ కానీ, స్కూల్ రెస్పాన్సిబిలిటీ కానీ అన్ని కోఆర్డినేషన్ తోటి పోయినప్పుడు మాత్రమే స్టూడెంట్ మంచిగా పర్ఫార్మెన్స్ చేయగలరు. ఎందుకంటే ఒక పర్ ఇయర్ 100-120 మెంబర్స్ వచ్చినప్పుడు ఒక 40-50-60 మెంబర్స్ దాకా మంచిగానే పోతున్నారు. 30-40 మెంబర్స్ ఎందుకు పోతున్నారు? ఎటు పోతున్నారు పిల్లలు? అందరు సక్సెస్ అవుతున్నారు అని చెప్పగలమా మనం?
ర్యాంక్ ఒప్పుకుందాం, ఎదుగుపోతురు ఏ స్కిల్ లేకుండా. వాళ్ళని డైరెక్షన్ అనేది అటు పేరెంట్ ఇటు స్కూలు రెండు చేయగలిగినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. చూడండి, అటువంటి నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. An inspirational message. Now I would like to invite our respected chairman sir Harinarayana sir to speak a few words on this occasion. Good evening to all of you. చూడండి, స్కూలుకు మనం ఒక అబ్బాయిని లేదా అమ్మాయిని పంపుతున్నప్పుడు అప్పటి నుంచే మనం వాడి మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు? పేరెంట్గా మీరు మీ పక్కింటి వాళ్ళను వీళ్ళను చూస్తారు. ఎవడో అమ్మాయో అబ్బాయో ఐఐటీలో జాయిన్ అయి ఉంటుంది, లేదా మంచి మెడికల్ కాలేజీలో జాయిన్ అయి ఉంటుంది, డాక్టర్ అయి ఉంటుంది, లేదా ఇంకేదో అయి ఉంటుంది. దాన్ని బట్టి మీరు కూడా మా అమ్మాయి కూడా డాక్టర్ కావాలి, మా అమ్మాయి కూడా ఇంజనీర్ కావాలి, లేదా మా అమ్మాయి ఫలానా కావాలి అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇక ఆ ఎక్స్పెక్టేషన్ దృష్టితోటి వాళ్ళ మీద, స్కూల్ మీద, స్టాఫ్ మీద, అంతకంటే ఎక్కువ పిల్లల మీద ప్రెషర్ డెవలప్ అవుతుంటాయి. మీరు ప్రెషర్ చేసినా చేయకపోయినా ఇండైరెక్ట్గా మాట్లాడినా అది ప్రెషర్ డెవలప్ అవుతుంటుంది. అయితే ఇంకొక విషయం చూడండి, అలా మనము ఆ ప్రెషర్ డెవలప్ అవుతున్నప్పుడు ఏదో రకంగా కొంతమంది రాణించగలుగుతుంటారు, స్కూల్లో ఎక్కువ మార్కులు వస్తుంటాయి, కొంతమంది తక్కువ మార్కులు వస్తుంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. అయితే మీ తక్కువ మార్కులు ఒకవేళ మీ అమ్మాయో అబ్బాయో తక్కువ మార్కులు వస్తున్నట్టయితే ఆ తక్కువ మార్కులు వచ్చినటువంటి అమ్మాయి అబ్బాయి తెలివి తక్కువడు, వానికి బ్రెయిన్ లేదు, వానికి ఆలోచన లేదు అని మీరు అనగలుగుతారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా ఆ విషయాన్ని? ఎవరన్నా ఏ పేరెంట్ అని యాక్సెప్ట్ చేస్తారా? పోనీ అది వాస్తవమా? వానికి బ్రెయిన్ లేదా, వానికి ఆలోచన లేదా? ఎవరైతే క్లాస్ ఫస్ట్ వస్తున్న అబ్బాయి ఉన్నాడో అమ్మాయి ఉన్నదో వానికి ఉన్నటువంటి తెలివి ఈ ఫెయిల్ అవుతున్నటువంటి లేదా తక్కువ మార్కులు వస్తున్నటువంటి అమ్మాయికి లేదా అబ్బాయికి లేదా? ఆ బ్రెయిన్ ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఒక యాంగిల్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వీళ్ళు ఒక యాంగిల్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే ఈ కాన్సన్ట్రేషను వాళ్ళు తేడా వల్లనే వాళ్ళు రాణించడం అనేది జరుగుతుంది. చూడండి, ఇంకొక విషయం ఇక్కడ మీరు గమనించాలి. పాత రోజుల్లో అయితే ఈ మార్కులను బట్టి, సర్టిఫికెట్లను బట్టి, ఇక్కడ వచ్చినటువంటి కొద్ది గొప్ప జ్ఞానాన్ని బట్టి ఉద్యోగాలు దొరుకుతుండే. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకటే కాబట్టి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, సమాజం మారిపోయింది, మొత్తం టెక్నాలజీ మారిపోయింది. ఇలా బాగా క్లవర్ అనుకునేటువంటి స్టూడెంట్ టాప్ ఐఐటీలో చేస్తున్నప్పుడు చదివిన సబ్జెక్టు, వాడు చేస్తున్న ఉద్యోగం చేస్తున్నటువంటి ఫీల్డ్ అసలు సంబంధమే లేనటువంటి ఫీల్డ్ అయిపోతున్నది. మరి వారికి సంబంధమే లేనప్పుడు, వాడు చదువుకు చేసిన ఉద్యోగానికి సంబంధం లేనప్పుడు వాడు ఐఐటీ చేస్తేనేమి, ఐటీఐ చేస్తేనేమి, మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తేనేమి, పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తేనేమి. దానికి ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఐఐటీల్లో చేసి జస్ట్ 40,000 శాలరీ వస్తున్నటువంటి పిల్లలు ఎంతోమంది మీరు గమనించవచ్చు. మాకు తెలుసు చాలామంది. ఎందుకంటే ఐఐటీల్లో టాప్ 10% స్టూడెంట్స్ మాత్రమే లక్షల శాలరీస్ మంత్లీ, అంటే కోట్ల శాలరీస్. ప్రతి ఐఐటీలో ఒక 5-6 7 మాత్రం కోట్ల శాలరీస్ ఉంటాయి. మిగతా మోర్ దాన్ 60-70% వాళ్ళకు 60% లక్ష శాలరీస్ ఉంటాయి. మిగతా 30,000 శాలరీస్ ఉంటాయి ఐఐటీలో కూడా. అదే మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో, సో కాల్డ్ పనికిరాని ఇంజనీరింగ్ కాలేజీలో, మీరు అనుకుంటారు పనికిరాని ఇంజనీరింగ్ కాలేజ్ అని, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మామూలు స్టూడెంట్స్ చేస్తారు కాబట్టి అందులో చేరి కోట్ల శాలరీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు వస్తున్నటువంటి మార్కులు కానీ, మనం అనుకునేటువంటి చదువు కానీ అదే పూర్తిగా వానికి కోలామానం కాదు, అదే వాని లైఫ్ను నిర్ణయించేది కాదు. సో మనము పిల్లలను తయారు చేయాల్సింది ఈ మార్గంలో పెట్టుకొని, ఈ ర్యాంకుల మార్గంలో పెట్టుకొని దప్పటిదిప్పుడ బాధి వాని పక్కకు అటు ఇటు ఏమి కానరాకుండా చూసి మొత్తం ఇదే స్ట్రీమ్లో పోతే అలా సక్సెస్ అయ్యేటోళ్ళు కొద్దిమంది ఉంటారు, ఫెయిల్ అయ్యేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాని బదులు పిల్లవానికి ముందు బాధ్యత నేర్పాలి. మనం చదువు కంటే ముందు బాధ్యత నేర్పాలి. అంటే అక్కడ ఉన్నటువంటి బాధ్యతను, తర్వాత సమయానుకూలంగా బిహేవ్ చేసేటువంటి లక్షణాన్ని, ఈ రెండింటిని కనుక నేర్పినట్టయితే బాధ్యత ఉన్నటువంటి స్టూడెంట్ ఎప్పుడు ఫెయిల్ కాడు, ఎక్కడ చెడిపోడు. అట్లా ఈ సమయానుకూలంగా నిర్ణయం తీసుకోగలిగేటువంటి స్టూడెంట్ ఎప్పుడు ఫెయిల్ కాదు. అంటే చూడండి, ఇప్పుడు మనం అనుకుంటున్నాం మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని కోట్ల కొద్ది శాలరీ వచ్చినాం అంటే ఏంటి, అక్కడ వచ్చినటువంటి అవకాశాన్ని వాడు ఉపయోగించుకోగలిగాడు కాబట్టి మనకి ఆ శాలరీ వచ్చింది. అదే ఐఐటీలో చిన్న 7వ తరగతి నుంచి రుద్ది ఐఐటీలో చేరి బట్టి ఏదో చేసి ఐఐటీలో చేరి అక్కడ ఉన్నటువంటి 70% స్టూడెంట్స్, 60% స్టూడెంట్స్ 30,000 శాలరీని తెచ్చుకోడు.
అంటే తేడా ఎక్కడుంది ఇక్కడ? వీడు సమానుకూల నిర్ణయాన్ని తీసుకోగలిగాడు, వాడు టాలెంట్ ఉందో లేదో అక్కడ దాకా పోయాడు, మన పేరెంట్ ప్రెషరు ఇన్స్టిట్యూషన్ ప్రెషర్ అక్కడ దాకా పోయాడు. కానీ ఆ బాధ్యత, ఆ సమానుకూల నిర్ణయం తీసుకునేటువంటి మాట్లాడగలిగేటువంటి కెపాసిటీ బిల్డప్ చేసుకోలేకపోయాడు. అంటే మనిషికి కావాల్సింది ఐఐటీయా మామూలు ఇంజనీరింగ్ కాలే కాదు, బాధ్యత నేర్పాలి. ఒక స్టూడెంట్ బాధ్యత నేర్పి వాడు ఏ ఫీల్డ్ కన్నా పోనీయండి. ఎందుకంటే టాప్ ఐఐటీలో చేరి వాళ్ళు ఐఐటీ వదిలేసి వ్యవసాయం చేస్తున్నామని చూస్తున్నారు, లేదా ఐఐటీలో వదిలేసి చిన్న ఏదో కొత్తగా ఇన్నోవేటివ్గా రెస్టారెంటో లేదా వేరు వేరు బిజినెస్ పెట్టుకోవాలని చూస్తున్నాం. అంటే వానికి దాంట్లో టేస్ట్ ఉండలేదు, వానికి దేంట్లో టేస్ట్ ఉందో అందులో పోవడానికి ప్రయత్నం చేస్తే అందులో ఎక్కువ అచీవ్ కాగలుగుతున్నాడు. సో పేరెంట్స్ మేము ఒకటే, పిల్లలకు మనం నేర్పాల్సింది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. సెల్ ముట్టుకుంటున్నాడు, ఎప్పుడు 24 గంటలు సెల్ మీదనే ఉంటున్నాడు. ఇలా అందరి సొసైటీ, ఇది మీకు నాకు ఉన్నకు సంబంధించింది కాదు, మొత్తం సొసైటీకి సంబంధించింది. ఇంకా చెప్పండి, పిల్లలు కాదు, ఇంట్లో ఆడవాళ్ళు చూడండి, మీరు మగవాళ్ళు చూడండి, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని చూస్తున్నారు, ఎప్పుడు అవి పెట్టుకొని అవి అంటారు కదా రీల్స్ పెట్టుకొని చూస్తున్నారు. మరి మనం కూడా బాధ్యత మర్చిపోతున్నాం కదా. మరి మన పిల్లల ముందర మనం రీల్స్ పెట్టుకొని చూస్తుంటే పిల్లవాడిని వద్దనే హక్కు మనకి ఎక్కడిది? ఆ పిల్లవాడిని సెల్ ఫోన్ చూడొద్దనే హక్కు మనకి ఎక్కడిది? ఒక అండం అథారిటీ ఉంది కాబట్టి, పెద్దోళ్ళం కాబట్టి, లోడి బలం చేతి బలం ఉంది కాబట్టి, వాడు చిన్నోడు కాబట్టి, అధికారం ప్రదర్శించగలుగుతాం కాబట్టి మనం అనగలుగుతాం. కానీ నువ్వేమో చూస్తుంటావు, వాడేమో అంటాడు. వాడికి ఏమర్థమైంది అంటే మమ్మీ చూడొచ్చు, డాడీ చూడొచ్చు, నేను చూడొద్దు అనేది డిస్క్రిమినేషన్ అంటే అర్థమైపోద్ది. సో ముందు మారాల్సింది మనం, బాధ్యత పిల్లల ముందు ఎట్లా బిహేవ్ చేయాలనో బాధ్యత నేర్చుకోవాల్సింది మనం. ఆ తర్వాతనే పిల్లల తప్పు. అది పిల్లల తప్పు ఏమాత్రం కాదు, మన పేరెంట్స్ తప్పే అవుతుంది. పిల్లల ముందర మనం ముందు బాధ్యతగా ఉండాలి, ఆ బాధ్యతను పిల్లవానికి నేర్పాలి. సమానుకూలంగా మాట్లాడేటువంటి చూడండి, చదువు పట్ల ఒక భక్తి భావాన్ని, ఇన్స్టిట్యూషన్స్ పట్ల, గురువు పట్ల, ఇవన్నీ తల్లిదండ్రుల పట్ల, చుట్టాల పట్ల, పెద్దవాళ్ళ పట్ల ఒక రెస్పెక్ట్ ఇచ్చేటువంటి విధంగా బాధ్యతతో బాధ్యత నేర్పినట్టయితే ఆ పిల్లవాడు ఆటోమేటిక్గా బాధ్యత ఉంటాడు. ఎప్పుడైతే ఆ బాధ్యత వస్తుందో చదువు విషయంలో కూడా అదే బాధ్యత ఉంటాడు. అరే మనం చదువుకోవాలి, సార్ చెప్పిండు, పేరెంట్ చెప్పారు, చదువుకోవాలి అనేటువంటి బాధ్యత వస్తుంది. మనమే అంటుంటే అరే ఆ మ్యాథ్స్ సార్ చెప్పలేరు నీకు, ఏంట్రా వాడు ఈ లెక్క చెప్పలేరు నీకు అని పిల్లవాడి ముందరనే మ్యాథ్స్ సార్ తిడుతుంటే మనం పేరెంట్గా, అరే చెప్పలేదా నీకు, ఏం చేసిండ్రా వాడు, పిల్లవాడి ముందరనే మనం సార్ని తిడుతుంటే ఇక మనకి వానికి ఇక్కడ వస్తుంది బాధ్యత. అంటే సార్ని తిట్టవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. సార్ని తిట్టవచ్చు అన్నాక పక్క జరిగి తల్లిని తిట్టవచ్చు, తల్లిని తిట్టవచ్చు, ఇంకొంచెం పక్కకు ఆలోచించి ఎవరినైనా తిట్టవచ్చు. అంటే ఇక బాధ్యత ఎక్కడ వస్తుంది వానికి? ఆ బాధ్యత లేని పిల్లవాడు ఎట్లా తయారవుతాడు? ఎవరు చెప్పినాడు? అప్పుడు ఎవరు చెప్పినాడు? మూర్ఖంగా తయారవుతాడు. అలాంటి మొత్తానికి మూలం ఎక్కడ అంటే ముందు బాధ్యత నేర్పడం, రెస్పెక్ట్ నేర్పడం. ఆ రెస్పెక్ట్ నేర్పడం అనేది ఏంటి? ముందు మనము పిల్లల ముందర మనం బాధ్యత ఉండాలి, మనం రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మనం ఉంటూ వాళ్ళను మనతో పాటు నడిపించాలి. అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే బాధ్యత గల పిల్లవాడు ఎప్పుడు కూడా చదువులో వెనుకబడడు, అవకాశాల్లో వెనుకబడడు, అవకాశాలు అందిపుచ్చుకుంటాడు. ఇవన్నిటికి ఒకటే రెస్పాన్సిబిలిటీ. తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు కొంత యాక్టివ్నెస్, మనం ఇక స్కూల్లో ఉన్నటువంటి కౌన్సిలింగ్, తర్వాత పక్క ఫ్రెండ్స్ ద్వారా వచ్చేటువంటి కొంత క్రియేటివిటీ, అవన్నీ కూడా కొన్ని యాడ్ అవుతాయి. కానీ మూలం మాత్రం రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అదొక్కటి మీరు మర్చిపోతే, పిల్లలకు అదొక్కటి కనుక నేర్పగలిగితే అన్నీ దాంట్లోంచే వస్తాయి. బాధ్యత కనుక పిల్లలకు నేర్పగలిగితే మిగతా అన్ని లక్షణాలు దాంట్లోంచే వస్తాయి. మూలం అదే, బేస్ అదే, ఆ బేస్ నుంచి అన్నీ వస్తాయి. తర్వాత ఇంకొక విషయం, చదువు ఒక్కటే సర్వస్వం కాదు. సొసైటీ మారిపోయింది, కాలం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, అవకాశాలు మారిపోయినాయి. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ ఇక్కడ విజయ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ విజయ్ చేస్తున్నటువంటి అబ్బాయి ఎంత సంపాదించాలనుకుంటున్నారు మీరు? ఆ అబ్బాయి చదువు ఉండకపోవచ్చు, చదువు పెద్ద లేకపోవచ్చు, అమ్ములు పైకిరా, ఒక మామూలు అబ్బాయి, 2 years క్రితం వరకు ఒక మామూలు అబ్బాయి. ఈ అమ్ములు హైదరాబాద్లో మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ సిఈసి తీసుకున్నాడు. నేను అమ్ములు సిఈసి తీసుకున్నావు అంటే నాకు కొంచెం స్టడీ కష్టం సార్ అని చెప్తే, మన ఆఫీసులో వండుకుంటూ ఈ జూపర్ ఎల్ఈడి కంపెనీలో పనిచేసుకుంటూ వీజే నేర్చుకున్నాడు. ఒక్క ప్రోగ్రామ్కు ఈజ్ ఛార్జింగ్ 25,000 రూపీస్ ఒక ప్రోగ్రామ్కు. మొన్న కర్నూలు పోయిండు, నేను బిట్స్ హైదరాబాద్ చేసిండు, ఈరోజు సూర్యాపేటకు వచ్చిండు. నెల రోజుల్లో ఎక్కడ ఖాళీ ఉన్నాడు. నియర్లీ ఈజ్ గెట్టింగ్ 5 lakhs per month. 5 లక్షల రూపాయలు చదువుతున్నాడు. చిన్న పిల్లగా చూస్తున్నా, చాలా గర్వంగా అనిపిస్తే ఈరోజు వీజే కోసం కాకుండా అమ్ములను పర్చేజ్ చేస్తాను ఇక్కడ తీసుకొని వచ్చిన. ఇటువంటి స్టూడెంట్స్ని చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఇటువంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా చదువు ఒక్కడే కాదు, చదువుతో పాటు మన స్కిల్ ఒకటి నేర్చుకుంటే ఎంతో డెవలప్ అవుతామని చెప్పడానికి మా అమ్ములే కారణం. ఓకే, చూడండి అబ్బాయి బాధ్యత తీసుకుంటే అక్కడ అంటే చదువు రాకపోయినా చదువు గొప్పగా లేదు, ఇంటర్మీడియట్ చేసిండు సిఈసి అంతే ఆయన అంటే ఇప్పుడు మీ అందరు పేరెంట్ దృష్టిలో ఏంది సిఈసి అంటే పనికి రావాలి పోతారనే కదా మీ ఉద్దేశం. అంటే మార్కులు తక్కువ రాకపోతే పోరా అలా చెప్పు మనకి ఏదో చదువుకున్న తర్వాత అనే కదా మీ ఉద్దేశం. కానీ బాధ్యతగా అనుకున్నట్టయితే మార్కులతో సంబంధం లేకుండా ఎక్కడికి పోయినా రాణిస్తారని లైవ్ ఎగ్జాంపుల్ అవుపడుతుంది. ఈయన ఎంత సంపాదించుంటే నానా రభస చేసి కష్టపడి ఆ ర్యాంకులు చదివి ఈ ర్యాంకులు తెచ్చి ఆ ఎగ్జాములు తెచ్చి ఐఐటి చేరి 140,000 తెస్తున్నారు. ఎవడు గొప్ప అవుతాడు ఇక్కడ? ఎవడు గొప్ప అంటే వాడు తక్కువ కాదు వీళ్ళు ఎక్కువ కాదు. ఎవరైనా కానీ బాధ్యతతోటి బిహేవ్ చేసినట్టయితే ఉన్నత స్థానానికి మనం అనుకున్నటువంటి స్థానానికి అంటే నేను వాళ్ళని తక్కువ చేస్తలేను, నేను ఐఐటి చేయడం వేస్ట్ అని నా ఉద్దేశం కాదు. అక్కడ వాళ్ళైనా బాధ్యత బిహేవ్ చేసినటువంటి మామూలు స్టూడెంట్ అయినా అది ఒకే రకంగా అంతకంటే ఎక్కువ కూడా సాధించడానికి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం పిల్లవాడికి డిఫరెంట్ టేస్ట్లు, డిఫరెంట్ రకాల వంటకాలు అంటే సొసైటీలో ఉన్నటువంటి వంటకాలు, గేమ్స్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, ఇంకా ఏదైనా మ్యూజిక్ కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, డ్రాయింగ్లు కావచ్చు. వానికి ఇంటి దగ్గర ప్రతిదానికి స్కూల్ మీద డిపెండ్ అయితే కాదు. ఏ స్కూల్ అయినా అన్ని ప్రొవైడ్ చేయదు, కొన్ని మాత్రం ప్రొవైడ్ చేయగలుగుతుంది. పిల్లవాడు ఇంటికాడ మన డ్రాయింగ్ ఇంట్రెస్ట్ డ్రాయింగ్ ఇస్తూ ఉంటాడు, మనం ఎంకరేజ్ చేయాలి. మనం కొంత టైం మరీ కంప్లీట్ టైం వేస్ట్ కాకుండా, టైం వేస్ట్ అయ్యేటువంటి పద్ధతిలో కాకుండా వాడు దేంట్లో అయితే కొద్దిగా టేస్ట్ ప్రదర్శిస్తుండో దాన్ని ఎంకరేజ్ చేయాలి, దాన్ని ముందు పోనీయాలి. ఇక్కడ చేసేటువంటి చిన్న హ్యాబిట్ డ్రాయింగ్ వానికి అలవాటు ఉన్నట్టయితే లేదా మ్యూజిక్ వినడం వానికి అలవాటు ఉన్నట్టయితే ఆ చిన్న అలవాటు పెద్ద అయిన తర్వాత ఎక్కడికి దారితీస్తుందో, అది ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియదు. ఇంతకుముందు జీవి సార్ చెప్పిండు సూర్యాపేట స్కూల్లో చదువుకున్న అబ్బాయి, అని సూర్యాపేటలో అయితే మ్యూజిక్ నేర్చుకునే అవకాశమే లేదు కదా, ఇక్కడ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ లేవు కదా. కానీ వానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి అక్కడికి పోయినాక ఆ మ్యూజిక్లో టాలెంట్ తెచ్చుకుంటు అంటే అందులో చొరవ కల్పించాలి మనం. ఆ పిల్లవాడు దేంట్లో అయితే ఇనిషియేట్ చేస్తుంటాడో దాన్ని ఎంకరేజ్ చేస్తుండాలి. ఏ పని చేసినా, కబడ్డీ ఆడుతున్నా, ఏ ఆట ఆడుతున్నా, పాట పాడుతున్నా, ఏం చేసినా అన్నింటినీ ఎంకరేజ్ చేయాలి మనం వీలైనంత వరకు. అంటే బ్యాలెన్స్ చేస్తూ ఎంకరేజ్ చేయాలి. మనం అంటాం కబడ్డీ ఏదైనా ఆడుతున్నాం ఊకే ఎగురుడు, ఏం పని ఏం దునపోతులుగా ఎగురుతున్నాం అంటాం, ఏం ఎగురుడు ఇది అంటాం. బట్ ఆ ఎగురుడులోనే ప్రొఫెషన్ ఉండొచ్చు. అట్లానే మొత్తం ఇన్బ్యాలెన్స్ అయ్యేటట్టు కంప్లీట్ లైఫ్ అంతా ఇన్బ్యాలెన్స్ అయ్యేటట్టు 24 గంటలు దాన్ని చేయమని మనం అనొద్దు. కానీ అది డిస్కరేజ్ చేయొద్దు. వానికి దేంట్లో అయితే ఏ పని అయితే చేస్తుండో ఇంట్రెస్ట్గా చేసేటువంటి ప్రతి పని మీ దృష్టిలో వెదవ పని కావచ్చు, మీ దృష్టిలో పనికిరాని పని కావచ్చు, కానీ అది పనికిరాని పని అయి ఉండదు, వెదవ పని అయి ఉండదు. దానికి కూడా ఉన్నత స్థాయి ఒకటి ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఒక ఉన్నత స్థాయి ఒకటి ఉంటుంది. అది ఆ లైఫ్లో ఫ్యూచర్లో ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అది ఎట్లా ఉపయోగపడుతుందో తెలియదు. కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అలవాటు చేయండి. ఎప్పుడూ సెల్ పట్టుకుంటున్నారు అంటారు కదా, మీరు ఇటువంటి హ్యాబిట్స్ అలవాటు చేసినట్టయితే సెల్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకి డ్రాయింగ్ ఉంటే డ్రాయింగ్ చేయడానికి టైం ఇవ్వాలి, లేదా ఇంకేదైనా చేస్తే పాటలు వింటున్నాడు వినడానికి టైం ఇవ్వాలి, కొంచెం స్పేస్ ఇవ్వాలి. అట్లా వాడిని ఎంకరేజ్ చేసినట్టయితే వాడు బాధ్యతగా తయారవడానికి అవకాశం ఉంటుంది. వాని భవిష్యత్తుకు ఒక చిన్న పునాది ఇటుక పిల్ల మనం వేస్తానికి అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్ ముందు మనం పిల్లలను బ్లేమ్ చేయడం కాదు, మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాలి. పిల్లవాడు తప్పు చేస్తే అది 90% మన తప్పు, 90 కాదు 100% మన తప్పు. పిల్లవాడు డెవలప్ అయితే 100% మనది కాదు రెస్పాన్సిబిలిటీ. డెవలప్ అయినప్పుడు మనది 100% కాదు, కానీ చెడిపోయినప్పుడు మాత్రం 100% మనదే. పేరెంట్ది కావచ్చు, స్కూల్ది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, 100% మనదే. బాగుపడ్డప్పుడు మాత్రం మనది గొప్ప చేసుకోవడం వీల్లేదు, మనది కాదు, వాడే బాగుపడడం. సో వీటిని గమనించండి. ముందు బాధ్యత నేర్పేటువంటి ప్రయత్నం చేయండి మీ పిల్లలకు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. Sir, for sharing your precious thoughts for all of us. Now our cultural programs begin. అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. నేను ఆర్టిస్ట్ అండ్ యాంకర్, న్యూస్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. సో నేను ఇక్కడ సూర్యాపేటకి రావడం ఇది సెకండ్ టైం అనుకుంటా. మొన్న ఎలక్షన్ అప్పుడు వచ్చాను, ఇది సెకండ్ టైం. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలాసేపటి నుంచి పిల్లలు ఎదురు చూస్తున్నారు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం కోసం. సో వాళ్ళు ఇంకా వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. సో పిలిచేసామా?
కలసిన కాపలే కొంది బాల ధనియతాన 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 ఉండే పొల పొలరై కాపలే కొంది బాల
अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज డాన్స్ ప్రోగ్రామ్ చూస్తూనే ఉన్నాను సర్లే ఓకేలే ఇక అక్కడ నుండి తీసుకోవాలి ఓకే హలో
యశ్వంత్ నాయుడు. బి రిత్వి. She participated in the competition and she secured a medal. Now I call onto the stage Ramya of 8th T2. Come onto the stage please. Give her a big hand, all of you. రమ్య 8th క్లాస్ స్టూడెంట్, చెస్లో చాలా ఛాంపియన్. స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళింది. రన్నర్అప్గా మిగిలింది. లాస్ట్ మంత్ చెన్నైలో పార్టిసిపేట్ అయ్యి 16 టీమ్స్ పార్టిసిపేట్ అయితే ఈ అమ్మాయి రన్నర్అప్కి వచ్చింది. ఇప్పుడు ఒక 15 days నుంచి కోచింగ్ తీసుకుంటుంది. ఇవాళ రానని చెప్తే ఖచ్చితంగా నువ్వు రావాలని వచ్చింది. నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు ఈ అమ్మాయిని మనం నేషనల్ ఛాంపియన్గా ఖచ్చితంగా చూస్తాం. నా బలదినట్టు